ఫ్రెండ్స్, చాలామంది ఇంట్లో అయితే బాగా చికాకులు ఎక్కువ ఉంటూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటూ ఉంటుంది. ఇంకా పిల్లల విషయంలో చికాకులు ఉంటూ ఉంటుంది. చాలా సమస్యలతో అయితే సతమతం అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి తట్టుకోలేని సిచ్యువేషన్లు కూడా ఉంటూ ఉంటుంది. అది ఎందుకో మరి మీకు తెలుసా? చూడండి ఫ్రెండ్స్, అది నెట్వర్క్ ఎనర్జీ ఉండడం వల్ల ఇంట్లో అంత చికాకు అనేది ఉంటూ ఉంటుంది. అందుకోసం భగవంతుని స్మరణ చేస్తూ ఉండాలి. ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి. వీలైనంతసేపు భగవంతుని స్మరణ, మనం ఏ పని చేసినా కూడా మనం భగవంతుని నామస్మరణ అనేది చేస్తూ ఉండాలి. అదే కాకుండా మనం పండగలకి అట్లా వెళ్తూ ఉంటాము గుడికి. అలా కాకుండా మనకు ఎప్పుడైనా ఖాళీగా వీలైనప్పుడు మనం గుడికి అలా రావడం వల్ల కూడా మనకు చాలా మంచిదైతే జరుగుతూ ఉంటుంది. కానీ చాలామంది విషయంలో అయితే ఇలా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎప్పుడైనా సరే మీకు ఇంట్లో బాగా చికాకు కనుక ఉంటే ఖచ్చితంగా మీరైతే గుడికి వెళ్ళి రండి. మీ అందరూ వెళ్ళి రావడం వల్ల తర్వాత మీకు అలాగే వెళ్తూ ఉండండి. మీకు చికాకు అనేది ఆటోమేటిక్